హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాయిబాబా సచ్చరిత్ర గురించి మనం మాట్లాడుతుంటే చాలామంది పిసికేసుకుంటున్నారండి. వాళ్ళు ఇష్టారాజ్యానికి ఎన్ని పుస్తకాలైనా రాసుకోవచ్చు, ఎన్ని సొట్ట కథలైనా రొట్ట కథలైనా చెప్పవచ్చు. కానీ మనం క్వశ్చన్ చేస్తే మాత్రం కోపాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళకి కోపాలు వచ్చినా, తాపాలు వచ్చినా, మనకు పాపాలు వచ్చినా కూడా మనం మాట్లాడటం అయితే మానం. ఎందుకంటే హిందూ సమాజాన్ని ఇప్పుడు కాపాడుకోకపోతే ఎప్పటికీ కాపాడుకోలేం. అభి నహితో కభీ నహి. హిందువులని ఇస్లాంకి దగ్గర చేయటానికి ఇస్లాం చేస్తున్న పాపాలు, అంటే హిందువులకు వ్యతిరేకంగా చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి హిందువుల్ని డైవర్ట్ చేసి హిందువులకి ఇస్లాం పట్ల స్నేహభావాన్ని, ఇస్లాం పట్ల బానిస భావాన్ని, ఇస్లాం పట్ల సానుకూలతని కల్పించడానికే ఈ సాయిబాబా మతం ఆవిర్భవించింది అని గట్టిగా నమ్ముతున్నాను. ఆధారాలతో మీకు నిరూపిస్తున్నాను. అయితే ఈసారి సాయి సత్య చరిత్ర కాదు, శ్రీ సాయి లీలామృతం. ఎక్కిరాల భరద్వాజ అనే వ్యక్తి కనిపిస్తున్నాడు కదా, ఈ వ్యక్తి రాసిందే ఈ పుస్తకాలు. ఇతని పేరు ముందు ఆచార్య అని పెట్టుకున్నాడు, కానీ ఆచార్యుడు అంటే అర్థం వీళ్ళకి తెలియదు. ఎందుకంటే ఈ మధ్య సాయి భక్తులు చాలా మంది ఆచార్య ఆచార్య అని పెట్టుకుంటున్నారు. ఒక్కటే కారణం, వీళ్ళంతా ఈ పేరు ఎందుకు పెట్టుకుంటున్నారు తెలుసా? నాకేం తెలుసు, వర్డ్ బాగుంది కదా అని వాడేశా. ఎగ్జాక్ట్లీ ఇదే అనమాట. సో ఈ ఆచార్యుడు రాసిన ఈ పుస్తకంలో సాయిబాబా గురించి కొత్త విషయాలు మనం తెలుసుకోవాలి. అదేంటంటే ఈ సాయి భక్తులందరూ ఏమంటారు, సాయిబాబా సాక్షాత్తు దత్తాత్రేయుడు అవతారం అంటారు. నిజానికి సాయిబాబా దత్తాత్రేయుడు అవతారం కాదు. ఒకవేళ దత్తాత్రేయుడు అవతారమే అవ్వాల్సి వస్తే మరి దత్తాత్రేయుడికి ఇస్లాం మీద అంత ప్రేమ ఎందుకో, వరసమ్మట ముస్లింగా పుట్టడానికి. వరసమ్మట అంటే మళ్ళీ ఎక్కువ ఇబ్బంది పడిపోమాకండి. ఎందుకంటే ఈ ఎక్కిరాల భరద్వాజ రాసిన పుస్తకాల్లో తాజుద్దీన్ బాబా గురించి కూడా ఒక చరిత్ర రాశాడు, అది తర్వాత మాట్లాడదాం. కానీ ఈ పుస్తకంలో ఒక్కసారి 277వ పేజీలో ఒక కథ రాశాడు. దాన్ని చూడండి మీరు. ఈ కథ అంతా చదవాలంటే చాలా ఉంది కాబట్టి ఇంపార్టెంట్ మాత్రం చెప్తాను, మిగతాది స్టోరీ లాగా చెప్పేస్తా. అయితే పూర్వం భారతదేశాన్ని మొఘల్స్ పాలించారు. అందులో మొట్టమొదట బాబర్ అనే ఒకడు వచ్చాడు. ఆడి తర్వాత వాడి కొడుకు హుమయూన్ అని ఒకడు ఉంటాడు. ఈ హుమయూన్ అనేవాడు ఏం చేశాడంటే ఆడు సంపాదించుకున్న రాజ్యాల్లో కొన్ని మొక్కల్ని పరగణాలుగా మార్చి బంధువులకి వీళ్ళకి అప్పచెప్పాడు. అయితే వాళ్ళలో వాళ్ళు తర్వాత స్వతంత్రులుగా ప్రకటించుకోవటం, తిరుగుబాట్లు చేయటం, వాళ్ళతో యుద్ధాలు చేయటం అట్లా జరుగుతూ ఉండేది. అయితే అందులో షేర్షా అనేవాడి చేతిలో ఈ హుమయూన్ ఒకసారి ఓడిపోయి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. రాజ్యాన్ని పోగొట్టుకుని పెళ్ళాం పిల్లలతో ఎక్కడో బతికి ఏడుస్తూ నానా ఏడుపులు ఏడుస్తుంటే ఓ రోజు కల్లో ఒక ముసల పకీరు వచ్చాడంట. ఆ పకీరు కల్లోకి వచ్చి ఏం చెప్పాడు అంటే, ఒకనాటి రాత్రి హుమయూన్కు కల్లోకి వచ్చి ఆకుపచ్చని వస్త్రాలు, దండము ధరించిన పకీరు కనిపించి తన దండం హుమయూన్కి ఇచ్చి, త్వరలో నీకు కొడుకు పుడతాడు, ఆ బిడ్డకు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అని పేరు పెట్టు, ఆ బిడ్డ నా వంశస్థుడే, అతడు ఈ దేశానికి చక్రవర్తి అవుతాడు అని చెప్పారు. ఎవరు? ఈ సదరు పకీర్ గారు దండం పట్టుకొచ్చి హుమయూన్ కల్లో చెప్పిన మాట ఏంటంటే, నీ కొడుకు పుడతాడు, వాడికి అక్బర్ అని పేరు పెట్టు అని. మీకు తెలుసు కదా హుమయూన్ కొడుకు ఎవరో చరిత్ర ప్రకారం కూడా. సో ఇప్పుడు అక్బర్ పుట్టుకి కారణం ఎవరు? ఈ పకీర్ గారు. ఈ పకీర్ గారు ఎవరు ఇప్పుడు చూద్దాం. హుమయూన్ ఆ పకీర్ని పేరేమిటని అడిగితే ఆయన తన పేరు జిందాఫిల్ అహ్మద్ జామ్ అని, జిందాఫిల్ అంటే మదగజం అని చెప్పి అంతర్ధానమైనాడు. ఆ కళ గురించి మర్నాడు చర్చించగా అందరూ ఈసారి బీబీ గోర్కు మగపిల్లవాడు కలుగుతాడు అనుకున్నారు. కానీ ఆమెకు లాహోర్లోనే మరలా ఆడపిల్లే కలిగింది. ఆ పిల్లకి బక్షిబానో ఆనో లేక బానో బేగం అనో పేరు పెట్టారు. ఏం పేరు అనేది కూడా పాపం ఎక్కిరాలకి క్లారిటీ లేదు, ఏదో ఒక పేరు పెట్టేశారు. ఇంతలో వేగుల ద్వారా షేర్ ఖాన్ పంజాబ్ను ఆక్రమించడానికై లాహోర్ పైకి దండెత్తు వస్తున్నాడని హుమయూన్కి తెలిసింది. ఆ మర్నాడే తన పరివారంతోనూ స్వల్ప సైన్యంతోనూ ముల్తాన్ మీదుగా బక్కర్ వెళ్ళాడు. అంటే ఇక్కడి నుంచి అటు పారిపోయాడు. అక్కడ 8 నెలలకు పైగా ఉన్నాక ఒకసారి మత గురువైన, ఇది గుర్తుపెట్టుకోండి, షేక్ అలీ అంబర్ జైనీ కుమార్తె అయిన 16 సంవత్సరాల హమీదా బానువును చూచాడు. ఎవరు? హుమయూన్. అప్పటికి హుమయూన్కి పెళ్లిళ్ళు అయిపోయి 10 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఈ 10 మంది ఆడపిల్లలు కలిగిన హుమయూను 16 సంవత్సరాల బిడ్డను చూసి, హమీదా బానును చూసి మోహించాడు. తన తల్లి అనుమతితో ఆమెను తనను వివాహం చేసుకోవాల్సిందిగా కోరాడు. ఆమె 40 రోజుల తర్వాత అంగీకరించగా హుమయూన్ హమీదా బానును జూన్ 1541లో బక్కర్లోనే వివాహమాడాడు. వారందరూ బక్కర్ వదిలిపెట్టి సింధు రాష్ట్రంలో తలదాచుకోవటానికి ప్రయాణం కట్టారు. వారు అమరకోట రాణా అయిన విశాల్ ప్రసాద్ ఆతిథ్యంలో చాలా కాలం ఉన్నారు. ఈలోపు ఒకసారి తన మిత్రుడైన మాల్దేవ్ రాథోడ్ అనే మార్వాడ్ రాజ్యాధిపతి సహాయం కోరి సెహ్వాన్పై దండెత్తి తిరిగి విఫలుడైనాడు. ఎవరో తలదాచుకుంటూ బతుకుతూ కూడా పాపం పెళ్లి, 10వ పెళ్ళో 10 మరెన్నో పెళ్ళు లెక్కలు మనకు తెలియదులేండి, పసిపిల్లనైతే పెళ్లి చేసుకున్నాడు. అంతటితో ఆగాడా?
ఫ్రెండ్స్ సాయం తీసుకుని మళ్ళీ యుద్ధానికి వెళ్ళి వాళ్ళతో మళ్ళీ తన్నించుకుని పారిపోయి వచ్చాడు. అమర్కోట్లో ఉన్న రోజుల్లో తన వజీరు అయిన బైరం ఖాన్ షేర్షా నుండి తప్పించుకుని వచ్చి హుమయూన్ వద్దకు తిరిగి చేరాడు. నాటికి గర్భవతి అయిన హమీదా బానును అమర్కోట్లో వదలదలిచి తాను మిగిలిన సైన్యంతో బైరం ఖాన్ సలహాపై పర్షియాకు ప్రయాణం కట్టాడు. అంటే భార్య, అంటే లేటెస్ట్గా చేసుకున్న భార్య ఎవరైతే ఉందో 16 సంవత్సరాల ఆమెకు అప్పుడే కడుపు చేసి పర్షియాకి వెళ్ళిపోయాడంట. ఆదివారం సూర్యోదయ కాలంలో సింహలగ్నంలో హమీదా బానుకు మగ పిల్లవాడు జన్మించాడు. విశేషం ఏమంటే హమీదా బాను తన తల్లి వైపు జిందాఫిల్ అహ్మద్ వంశస్థురాలు. హుమయూన్ తిరిగి వచ్చి లాహోర్లో తనకు వచ్చిన కల జ్ఞప్తికి తెచ్చుకొని ఆ పిల్లవాడికి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ అని పేరు పెట్టాడు. తర్వాత వారంతా పర్షియాకి వెళ్ళి షా తమాస్ అనే రాజు వద్దకు వెళ్ళారు. ఇక ఆ తర్వాత మళ్ళీ యుద్ధం జరిగింది. తర్వాత హుమయూన్ రాజ్యాన్ని పొందాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు వస్తుంది అసలు ట్విస్ట్. అయితే రాజ్యభ్రష్టుడై సంచరిస్తున్న హుమయూన్కు తమ ఆశీస్సుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని సాయి చెప్పారు. ఈ సాయిబాబా ఎవరు? జిందాఫిల్ అహ్మద్ జామ్. హుమయూన్ కాలంలో హుమయూన్కి కల్లోకి వచ్చి అక్బర్ పుడతాడని చెప్పిన బాబా ఫకీర్ ఎవడైతే ఉన్నాడో ఆ ఫకీర్ ఎవడో కాదు, సాయిబాబానే అంట. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఇది క్లైమాక్స్ లెవెల్లో ఉంటుంది అనమాట. అలా జన్మించింది ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారేనని, అతనికి కూడా తాము దర్శనమిచ్చామని బాలకృష్ణ కోల్హాట్కర్ అనే భక్తుడికి సాయి చెప్పారు. చూసారా, అక్బర్గా పుట్టింది ఎవరు? పూర్వజన్మలో గొప్ప తపస్సు చేసిన హిందువే, ముకుంద బ్రహ్మచారి. అయితే అంత తపస్సు చేసిన వాడు తిరిగి చక్రవర్తిగా, అందున ముస్లింగా ఎందుకు పుట్టాడు? అది కదా ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటో ఇక్కడ చూడండి. అక్బర్ అంతకు ముందు జన్మలో ముకుంద బ్రహ్మచారి అనే హిందూ సాధకుడని, తాను ఒక శక్తివంతమైన రాజుగా జన్మించి ఇస్లాం మతాన్ని భారతదేశం నుంచి రూపుమాపాలనే సంకల్పంతో ప్రయాగలో తీవ్ర తపస్సు చేశాడని, కానీ దురదృష్టవశాత్తు తన తపస్సులోని ఒక పొరపాటు వలన ఆయన ముస్లింగా జన్మించాడని రాశాడు. ఇంతకీ ఆ తపస్సులోని ఆ పొరపాటు ఏంటి? అది ఇంకో ట్విస్ట్. అయితే ఆ ట్విస్ట్ కంటే ముందు ఇక్కడ ఇంకొక వక్రీకరణ ఉంది, అది చూడండి. అయినప్పటికీ తన పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి అక్బర్ ఒక హిందూ చక్రవర్తిలా హిందూ ధర్మము సంస్కృతము రక్షణ కొరకు పాటుపడ్డాడని, చాలా మంది హిందువులు చక్రవర్తి ముఖదర్శనం చేసుకోకుండా ఉదయాహారాన్ని తీసుకునేవారు కాదు. ఈ దరిద్రాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సంస్కృతాన్ని కాపాడా, హిందూ ధర్మాన్ని కాపాడా. ఓర్ నాయన, ఈ ట్విస్ట్లు ఆడరా బాబా. అక్బరు ఎంతోమంది హిందువుల్ని చంపాడు కదా, ఎంతోమంది హిందూ రాజ్యాలని కూల్చాడు కదా. పోనీ అక్బరే ఈ పీక్ కట్టలు కడితే అక్బర్ తర్వాత వచ్చిన వారసులు ఉన్నారు కదా, జహాంగీర్ కావచ్చు, షాజహాన్ కావచ్చు, ఔరంగజేబు కావచ్చు, లేకపోతే ప్యాంటు జేబు బొత్తు జేబు ఎవడో ఒకటి కావచ్చు. వీళ్ళంతా ఏం చేశారా? మా శివాజీ మహారాజుని చంపింది ఎవరు? సంభాజీ మహారాజుని చంపింది ఎవరు? మహారాణా ప్రతాప్ని చంపింది ఎవరు? రాణా సంఘాన్ని దారుణంగా ద్రోహం చేసింది ఎవరో? ఇవన్నీ వైట్ వాష్ చేసేసుకుంటా హిందూ రాజుగా హిందూ ధర్మాన్ని లేకపోతే సంస్కృతాన్ని కాపాడేశాడంట. ఎందుకు ఈ వక్రీకరణ? ఇప్పటికన్నా సాయి భక్తులుగా ఉన్న వాళ్ళు ఆలోచించండి. ఈ పుస్తకాల ద్వారా వీళ్ళు ఏం ప్రయోజనం సాధించాలనుకుంటున్నారో, వీళ్ళు ఏ ప్రయోజనాలు ఆశించి పుస్తకాలు రాశారో. సరే, ఇక ఆ తర్వాత కూడా చెప్తా వినండి. అంతేకాక ఈ గ్రంథంలో రాసిన బాబా చెప్పిన వివరము పైన ఉటంకించిన వివరాన్ని బట్టి చూస్తే ముకుంద బ్రహ్మచారికి గల హిందూ ముస్లిం భేదభావము, ఇస్లాంపై గల ద్వేషమే ఆయన తపస్సులోని పొరపాటు అని తెలుస్తోంది. అరే రే 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 రే, ఏమి కథలరా నాయన. అంటే పూర్వజన్మలో ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టి తిరిగి భారతదేశాన్ని కాపాడుకోవాలనుకుంటున్న ముకుంద బ్రహ్మచారి తన తపస్సులో ఇస్లాం పట్ల ద్వేషాన్ని కలిగి ఉండటం వల్ల ముస్లింగా జన్మించాడా? మరి ఇదే పుస్తకంలో హిందుత్వం మీద ద్వేషాన్ని ప్రదర్శించిన బాబర్ కావచ్చు, హుమయూన్ కావచ్చు, ఔరంగజేబు కావచ్చు, అక్బరు, షాజహాను, జహాంగీరు, వీళ్ళు ఒక్కనా డాష్ గాడైనా సరే హిందుత్వం పట్ల ఉన్న ద్వేషం కారణంగా హిందువుగా పుట్టాడని రాశాడా? పోనీ చెప్పగల దమ్ముంది వాళ్ళకి? లేదు, మనమే ఉన్నాం. ఇప్పుడు ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ జాతీయవాదులు, హిందుత్వవాదులు. కాబట్టి మనందరం కూడా ఇలాంటి దౌర్భాగ్యపు పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ద్వేషం కలిగి ఉన్నాం, పాషండ మతాల పట్ల. అంటే వచ్చే జన్మలో మనం కూడా ఆ పాషండ మతాల్లో పుడతామా? లేదు, పోనీ ఈ జన్మలో నేను హిందువుగా పుట్టాను, హిందుత్వవాదం కోసం పనిచేస్తున్నాను అంటే గత జన్మలో హిందుత్వం మీద వ్యతిరేకతతో బతికానా? మీ దండవరా దూత యాదవరాతలు మీరు రాయటం, ఆ రాతలు పట్టుకుని వీళ్ళంతా ఎగరటం, పైగా ఇవన్నీ బయటపెట్టి నిజాలు చూపిస్తూ మేల్కొనరా బాబు అని చెప్తుంటే మళ్ళీ మా మీదే ఉల్టా కేసులు పెడతాం, మా మీదే దాడులు చేయటం. ఇంతటి దానికంట షిరిడీలో కేసు పెట్టారంట. ఇట్లాంటి రాతలు రాసినందుకు మేము ఎక్కడ పెట్టాలి కేసు? ఆ కేసు గురించి నిన్న పోలీసులు వచ్చి మాకు నోటీసులు ఇవ్వటం. కావాలంటే ఫోటో చూడండి, దండయాత్రకు వచ్చినట్టు ఆఫీస్కి ఎంతమంది వచ్చారో చూసారుగా. ఇది పరిస్థితి. వీళ్ళు ఏమి రాసినా తప్పు లేదు. అయినా కూడా సాయి భక్తులందరికీ మళ్ళీ చెప్తున్నా, సో హిందూ బంధువులరా చూడండి, ఎంత దారుణమైన కుట్రలు హిందువుల్ని ఇస్లాం పట్ల ద్వేషం లేకుండా చేయాలని, ఇస్లాం చేసిన పాపాలన్నీ కూడా అంటే భారతదేశంలో
గుళ్ళు గోల్చడం కావచ్చు, మన ఆడబిడ్డల్ని ఎత్తుకుపోవటం కావచ్చు, ఆనాటి రాచరిక కాలంలో మన హిందూ రాజుల్ని క్రూరంగా చంపటం విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా మనం చరిత్రని మర్చిపోయి వీళ్ళు వైట్ వాష్ చేసిన చరిత్రని చదువుకుంటూ మొఘల్స్ పట్ల, ముస్లింల పట్ల మనం ప్రేమను పెంచుకునేలాగా, సానుభూతిని పెంచుకునేలాగా, వాళ్ళ చేతుల్లో ఇంకా 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 ఇప్పటికీ కూడా మనం నలిగిపోతూ ఉండేలాగా తయారు చేయడం కోసమే ఇలాంటి రాతలు రాశారు. కాదని నిరూపించే దమ్మున్నోడు ఎవడన్నా ఉంటే కనుక దీని మీద చర్చకు రండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.